ఎందుకు అలా బిహేవ్ చేస్తుంటారు డాక్టర్? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మత్తు పదార్థాలు వాడే అలవాటు ఏమైనా ఉందంటారా? మత్తు పదార్థాలా? లేదు సార్, మా ఆయనకు అలాంటి అలవాట్లు ఏవీ లేవు. తన పల్స్ రేటు, హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత ఈయన ఖచ్చితంగా మత్తు పదార్థాలు తీసుకున్నాడని అర్థమవుతుంది. యాజ్ యూజువల్గా మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళకు మాత్రమే పల్స్ సడన్ గా హై అవ్వడం, సడన్ గా లో అవ్వడం జరుగుతుంది. అందుకే వాళ్ళు ఇలా తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయన మత్తు మందు తీసుకున్నాడో లేదో తెలియాలంటే బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా డాక్టర్? అవును మేడం, నేను మా ల్యాబ్ నుంచి ఒక పర్సన్ని పంపిస్తాను. అతనికి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. అతను ఎందువల్ల ఇలా బిహేవ్ చేశాడో తెలుసుకోవచ్చు. ఇదంతా టోనీగాడి వల్లే. ఇప్పుడు గనక బావ బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి వెళ్ళాయంటే ఖచ్చితంగా మత్తు పదార్థాలు తీసుకున్నాడన్న విషయం తేలిపోతుంది. అదే జరిగితే నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు బూచిబావకి బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అయినా అలాంటి అలవాట్లు ఉన్నాయని డాక్టర్ గారు డౌట్ అంతే. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. అనవసరంగా ఈ విషయాలన్నీ బయటికి వెళ్తే అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు, కానీ ఇంటి పరువు పోవడం మాత్రం కన్ఫర్మ్. అవును, 4-5 అవర్స్లో బూచి నార్మల్ అయిపోతాడు కదా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. వదిలేయడం ఏంటి బాబాయ్? ఒకసారి టెస్ట్ చేస్తే బావకి అలాంటి చెడలవాట్లు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది కదా. ఒకవేళ అలాంటి అలవాట్లు తనకి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఆయన్ని కూడా జైలుకు పంపాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే అన్నయ్యకి అలాంటి చెడు అలవాట్లు ఉన్నాయని మీరు కూడా ఫిక్స్ అయిపోయారా? ఏం మాట్లాడుతున్నావమ్మీ? అవునత్తయ్య గారు, అన్నయ్యకి నిజంగా అలాంటి అలవాట్లేం లేవని మనకి నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం టెస్ట్ చేయిస్తాము.